హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోష్నీస్ లైఫ్స్ ఇన్ ఎ ఫ్రేమ్. ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్ ఆఫీస్ అవుటింగ్ వ్లాగ్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే కంప్లీట్గా వీడియో అయితే షూట్ చేయలేదు బికాజ్ యువర్ బిజీ ఎట్ ఎంజాయింగ్. అక్కడ ఏం ప్లేసెస్ ఉన్నాయి, ఎలాగ ఎక్కాలి, ఎలా ప్లే చేయాలి, అలాగ బిజీగా ఉన్నాను. నేనైతే మ్యాక్సిమం అయితే క్లిప్స్ చేయలేదు, బట్ నేను ఆడిన గేమ్స్ అయితే వీడియోస్ తీశాను. అవి మాత్రమే నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. అండ్ నేనైతే సింపుల్గా ఈ గ్రీన్ కలర్ టాప్ విత్ జీన్ అయితే పేర్ చేశాను. ఈ మధ్య అసలు ఆఫీస్కి వెళ్ళకుండా నా డ్రెస్సెస్ అన్నీ అలాగే ఉండిపోయి ఒకదానికొకటి కొన్ని అయితే ఫోల్డ్ చేసేసి ఒకదానికొకటి కలర్ కూడా అంటేసుకున్నాయి అనమాట. అంత అసలు ఏమి ముట్టుకోకున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఇంకా నేనైతే సింపుల్గా మినిమల్గానే రెడీ అయ్యాను. బికాజ్ రెసార్ట్ అంటే ఈజీగా క్యారీ గోయింగ్ ఉండాలి, నాకు కంఫర్టబుల్గా ఉండాలి. అక్కడ ఏమైనా యాక్టివిటీస్ ఆడాలి అని అంటే నేనైతే సింపుల్గానే రెడీ అయ్యాను. అండ్ నెక్స్ట్ నాకు ఆల్మోస్ట్ 6:30 కల్లా ఆఫీస్ దగ్గర ఉండమన్నారు. నేను బస్సులో ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి పోలేను కాబట్టి ఇంకా మా అన్నయ్యని అడిగితే మా అన్నయ్య దేని లేదమ్మా నేను దింపుతాను అని చెప్పి అన్నారనమాట. ఇంకా దింపేసి ఫైనలీ రెసార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. నేనైతే ఈ అడ్వెంచరస్ యాక్టివిటీస్ అయితే ప్లే చేసే పర్సన్ అస్సలు కాదు. ఫర్ ద ఫస్ట్ టైం నా కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు వచ్చి నేను ఆడడం చూశానమాట. బట్ ఎప్పుడైనా కూడా మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే మనము బ్యూటిఫుల్ కలర్స్ ఆఫ్ ద వరల్డ్ అయితే చూస్తాము అండ్ బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ కూడా చూస్తాము. నాకు భయమే హైట్స్ అంటే, బట్ ఏంటంటే మా కొలీగ్స్ సపోర్ట్ వల్ల ఒక్కొక్క గేమ్ చిన్నగా ఆడుకుంటూ వెళ్ళాలన్నమాట. యూ కెన్ డూ ఇట్ అని అన్నారు. నాకు నేను కూడా నేను మోటివేట్ చేసుకొని నేనైతే అన్ని యాక్టివిటీస్ ప్రతి ఒక్క యాక్టివిటీస్ ఏ యాక్టివిటీ అయితే ఉందో అవన్నీ కూడా ట్రై చేశాను. లాస్ట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఏంటి అని అంటే నాకు వాటర్ అంటే కొంచెం ఐ ఫీల్ నా మీద వాటర్ పడితే కొంచెం నేను తీసుకోలేను అనమాట. బట్ ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ వాళ్ళ ఫోర్స్ కాదు, యూ హ్యావ్ టు ఎంజాయ్ అలా కొంచెం సపోర్ట్ చేయడం వల్ల ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను వాటర్లో కూడా దిగాను అనమాట. ఇంక ఇక్కడ చూస్తే ఈ క్లైంబింగ్ రోప్ అయితే చాలా చాలా టఫెస్ట్ నేనైతే ఆడిన దాంట్లో. అక్కడ ఏంటంటే జస్ట్ ఆ థ్రెడ్స్ మాత్రమే ఉంటాయి. ఆ థ్రెడ్స్ సహాయంతో మనము మన బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఇంకా అదొక్కటే కష్టం అండ్ రిమైనింగ్ అన్నీ వీ కెన్ డూ ఇట్. స్లోగా అట్లా అయితే ఆడుకున్నాము. మాకు వచ్చేసి ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ విత్ స్నాక్ ప్యాక్ అనమాట. అవి కూడా నేను తీయలేకపోయాను బికాజ్ ఐ వాజ్ కంప్లీట్లీ బిజీ ఇన్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ అనమాట. ఇంకా అంత ఘనంగా ఎంజాయ్ చేయడం ఏంటో, సాటర్డే రోజంతా అంత ఎగరడం ఏంటో, ఆల్మోస్ట్ ఆ రోజు ఈవినింగ్కే నాకైతే అసలు నా కాళ్ళు చేతులు అస్సలు పని చేయలేదనమాట. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నా బాడీని నేను అంత స్ట్రెయిన్ చేయడం అనమాట. సో సండే రోజైతే ఇంకా మార్నింగ్ లెగంగానే కాలు ఒక అడుగు పెట్టాలంటే చాలా కష్టమైపోయింది. అండ్ చేతులు కూడా జస్ట్ స్లోగా లిఫ్ట్ చేయాలన్నా కానీ ఎంత అంటే అంత పెయిన్గా ఉన్నాయన్నమాట. చాలా మజిల్ పెయిన్స్ అయితే ఉన్నాయి. అండ్ హోల్ సండే నేనైతే పడుకోవడంలోనే సరిపోయింది ఆ నొప్పులకి. ఎంజాయ్ చేయడం ఒక పక్క అంటే ఈ నొప్పుల్ని బేర్ చేయడం చాలా చాలా కష్టం. బట్ ఫైనలీ ఇట్ వాజ్ అ గుడ్ డే. ఎంజాయ్ చేశాను. నాకేం కావాలో నేను ఆడుకున్నాను. ఇట్ వాజ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండ్ ఐ హ్యావ్ సాటిస్ఫైడ్ మై సెల్ఫ్ అని అయితే చెప్పొచ్చు. ఇలాగ అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అట్లా ఉంటే ఐ ఫీల్ నాకు నేను రిఫ్రెష్ అవుతానని అనుకున్నాను. అండ్ అక్కడ ఇలాగ వాటర్ ఫాల్స్ లాగా అయితే పెట్టారు. అది బాగా అనిపించి వీడియో తీసా అంతే.